కళ్యాణ్ ఇస్తాను. జిల్లా మహిళా అధ్యక్షురాలు, జిల్లా మహిళా అధ్యక్షుడు, మహిళా మోర్చా లక్ష్మీదేవి, ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శివానాయక్, ఎస్టీ మోర్చా. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పివిఎన్ మాధవ్ గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేక మార్లు వివిధ మోర్చాలకు సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుల ప్రకటనల్లో మొత్తం అన్ని బేరీజీ వేసుకొని ఎవరైతే పార్టీకి తగిన మోర్చాలకు న్యాయం చే నేడు నగరానికి ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పాంగి రాజారావు గారు కడపకు మొట్టమొదటిసారిగా ఇక్కడికి వచ్చి ఇక్కడి యొక్క ఎస్టీ మోర్చా యొక్క వివిధ నాయకులతో మరియు పార్టీ యొక్క అధ్యక్షుడు మరియు వివిధ క్షేత్రాల నాయకులతో అందరితో కలివిడిగా మాట్లాడేసి ఏ విధంగా మోర్చా యొక్క అభివృద్ధి పార్టీని అభివృద్ధి పథంలో తీసుకొని పోవడానికి అందరము కులంకుశంగా మాట్లాడడం కోసం ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఆయన ఇప్పుడు ప్రస్తుతము మన పత్రికా సమావేశాన్ని ఆయన తీసుకుంటారు. ఎస్టీ మోర్చా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు జిల్లాల పర్యటనలో భాగంగా మొదటిసారిగా గతంలో మా రాష్ట్ర రథసారథి శ్రీ పివిఎన్ మాధవ్ గారు ఏ జిల్లాలో అయితే సారథ్యం ప్రోగ్రాన్ని మొదలుపెట్టారో అదే జిల్లాల నుండి కూడా మేము శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆశీస్సులతో అలాగే జిల్లా అధ్యక్షులు పెద్దలు సుబ్బారెడ్డి గారి పిలుపు మేరకు ఈ జిల్లా నుండే మొదలు పెడుతున్నాం. ఈ కార్యక్రమానికి చేసినటువంటి మా మోర్చా ప్రధాన కార్యదర్శి మురళీమోహన్ రాజు గారు అలాగే స్థానిక నాయకులు గిరిజన మోర్చా కార్యదర్శి శివనాయక్ గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షులు అడ్వకేట్ శ్రీ నాగరాజు గారు, అలాగే మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుష్మా గారు, జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి గారు, అలాగే నూతనంగా మన జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో ప్రకటించబడినటువంటి జిల్లా మోర్చా అధ్యక్షులు అనిల్ కుమార్ గారు, జోనల్ యువ మోర్చా అధ్యక్షులు సుబ్బరాజు గారు, అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు. రాష్ట్ర వ్యాప్తంగా మాకు భారతీయ జనతా పార్టీకి 7 మోర్చాలు ఉన్నాయి. అందులో ఎస్టీ మోర్చా కూడా పనిచేస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాకు అన్ని మోర్చాల కంటే క్లిష్టమైనటువంటి మోర్చా ఎస్టీ మోర్చా 2 భాగాలుగా ఉన్నాయి. కొండ కోనలో అడవిలో సుదూర ప్రాంతంలో ఒక వింగు, మైదాన ప్రాంతంలో ఒక వింగు. ఈ రెండిని గతంలో కొంత మా పెద్దలు ప్రయత్నం చేసినప్పటికీ ఇంకా ఆ మోర్చాని బలోపేతం చేసి తద్వారా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసే దాంట్లో భాగంగా మేము చేసాము. ఈరోజు ఇక్కడ అధికారికంగా జిల్లా అధ్యక్షులు గారి నాయకత్వంలో ప్రకటన చేసి రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి నేటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలు ఏదైతే ఉన్నాయో ఆ పథకాలు క్షేత్రస్థాయిలో ఆదివాసులకు, గిరిజనులకు, అణగారిన ప్రజానికానికి అంతిమంగా అందే విధంగా అన్ని మోర్చాలు కూడా భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేస్తూ మమేకమవుతూ రానున్న రోజుల్లో పార్టీ బలోపేతంలో భాగంగా పనిచేసే క్రమంలో ఈరోజు కడపలో మేము పర్యటన చేయడం జరిగింది. సో ఈరోజు మాకు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి
అధ్యక్షుల వారికి మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చేస్తూ రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి మా ఎస్టీ మోర్చా కీలకంగా పార్టీకి అండగా ఉండి ముందుకు వెళ్తుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఎస్టీ మీకు అంత తెలుసు, భారతీయ జనతా పార్టీ అంత్యోదయ మూల సిద్ధాంతం. అంత్యోదయ చిట్ట చివరిలో ఉన్నటువంటి వ్యక్తులకు ఈ దేశంలో ఉన్నటువంటి పథకాలు అందించడంలో ప్రధానత. ఆ అంత్యోదయ సిద్ధాంతంలో ముఖ్యంగా గిరిజనులు ప్రధానంగా గిరిజనులకి ఆ పథకాలు పూర్తి స్థాయిలో వర్తిస్తాయి. ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ప్రధానమంత్రి జల్ జీవన్ మిషన్ కావచ్చు, అలాగే ఈరోజు విబిజీ రామ్జీ పథకం ఎన్ఆర్జీఎస్ పథకాన్ని క్షేత్రస్థాయిలో పంపిణీ చేసే పథకం కావచ్చు, జన్మ ట్రైబల్స్లో కూడా అట్టాడుకున్నటువంటి ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్ ఆదిమజాతి గిరిజనులు ఉన్నటువంటి వ్యక్తులకు ఈరోజు మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఆ గ్రామాల్లో రహదారి సౌకర్యము, అలాగే మంచినీటి సౌకర్యము, మరుగుదొడ్ల సౌకర్యము, అంతేకాకుండా విద్య, వైద్యం అన్ని రకాలైనటువంటి మౌలిక సదుపాయాలు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నదో అది ప్రథమ కర్తవ్యాన్ని మమ్మల్ని గౌరవిస్తూ అతి ముఖ్యంగా మాకు ఎంత గౌరవిస్తుంది అని చెప్పుకోవడానికి ఈరోజు దేశంలో ఉన్నటువంటి రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారిని దేశానికి రాష్ట్రపతిగా చేయడమే కాకుండా నిజస్వరూపంలో కూడా అనేక మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వము మరి చేయూతనిస్తుంది. దానికి అనుగుణంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా పనిచేస్తున్నందుకు దాన్ని ఇంకా చేరువ అవ్వాలి, ఇంకా ప్రజలకి అది చేరాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ మోర్చాలు కూడా అనేక భాగాలుగా పనిచేస్తూ అంతిమంగా రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ బలోపేతమే కర్తవ్యంగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ. ఎంచుకొని ఏదైతే మాధవ్ గారు సారథ్యం కార్యక్రమాన్ని కడప నుంచి ఏ విధంగా స్టార్ట్ చేశారు, అదేవిధంగా మా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఇక్కడి నుంచే స్టార్ట్ చేశారు. ఇప్పుడు మా ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి రాజారావు గారు కూడా ఇక్కడి నుంచి కార్యక్రమాలు స్టార్ట్ చేయడం అనేది కడప ప్రజలుగా, కడప బీజేపీ నాయకులుగా మేమైతే పార్టీ నాయకత్వానికి మరియు రాష్ట్ర అధ్యక్షులు ఎవరెవరైతే పర్యటన చేస్తున్నారో వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే ముఖ్యమైన సారాంశం ఏదంటే బీజేపీ పట్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళ యొక్క వివక్ష, బీజేపీ పట్ల ఉన్నటువంటి వాళ్ళ వివక్ష మరియు దానికి తగినటువంటి వాళ్ళ ప్రణాళిక మీద మేము దీన్ని తీవ్రంగా నిరసిస్తున్నాం. ఏదంటే ఈ మధ్యకాలంలో మేము భారతీయుల యొక్క ఆరాధ్య దైవమైనటువంటి అజాత శత్రువైనటువంటి వాజ్పేయి విగ్రహం ఏర్పాటు చేసే సమయంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, కొంతమంది నాయకులు కావచ్చు, ఆయన విగ్రహంలో నుంచి విగ్రహ ఆవిష్కరణ వరకు వాళ్ళు ఏదైతే మమ్మల్ని పరీక్ష పెట్టారో, విగ్రహ ఏర్పాటు చేయకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాటన్నిటి మీద మేము ఏ విధంగా భారతీయ జనతా పార్టీ వాజ్పేయిని పూజించాలని చెబుతున్నామో, వాజ్పేయి దార్శనికుడు, ఆయనకు ఉన్నటువంటి ఎథిక్స్ విలువల ద్వారా మామూలుగా అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఆయన యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. అది చేయకపోగా భారతీయ జనతా పార్టీ దేశాభివృద్ధికి పాటుపడినటువంటి, దేశాన్ని ప్రపంచ దేశాల్లో నెంబర్ 1గా నిలపడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసే సమయంలో ఇక్కడ మున్సిపల్ అధికారులు కావచ్చు, కొంతమంది అధికారులు, కొంతమంది రాజకీయ నాయకులు చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. మొన్నటికి మొన్న ఈ మధ్యకాలంలో కడప కార్పొరేషన్ నగర మేయర్కు ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే వాజ్పేయి గారి విగ్రహం ఏర్పాటు చేశామో ఆ కూడలిని అభివృద్ధి పరిచి
దానికి ఒక లైటింగ్ ఏర్పాటు చేయమని చెప్పాము. మొన్న ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సమావేశంలో దాన్ని వాళ్ళు అక్కడ కౌన్సిల్ సమావేశంలో ఏర్పాటు చేసిన సమయంలో మన నగర కమిషనర్ గారు మేము దీనికి మేము పర్మిషన్ ఇవ్వలేదు, మేము దానికి డెవలప్మెంట్కి ఎటువంటి నిధులు కేటాయించలేము అని చెప్పడం జరిగింది. నేను కమిషనర్ గారిని ఒకటే అడుగుతున్నాను, కడప నగరంలో ఉన్నటువంటి అనేక రాజకీయ నాయకులు అనేకమైనటువంటి విగ్రహాలకు ఎన్ని విగ్రహాలకు పర్మిషన్లు ఉన్నాయి? నువ్వు ముందు అది తెలుసుకోండి. ఎన్ని విగ్రహాలకు ఎవరి నిధుల ద్వారా ఎవడి అబ్బ సొమ్ములని నువ్వు ఖర్చు పెట్టేసి డెవలప్ చేసి ఉండవు? నువ్వు కావచ్చు, ఇంతకు ముందున్నటువంటి అధికారులు కావచ్చు. ప్రపంచ దేశాలు మెప్పుదగినటువంటి వ్యక్తి, ప్రపంచానికి భారతదేశం యొక్క విలువలు తెలిపినటువంటి వ్యక్తి యొక్క విగ్రహానికి విగ్రహ ఏర్పాటులో అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయమంటే అభివృద్ధి చేయకుండా చుట్టుపక్కలనే ఒక మద్యం యొక్క షాపును ఏర్పాటు చేసేసి మద్యం తాగినటువంటి వ్యక్తులు అక్కడ ఉమ్మి వేస్తుంటే చూస్తుండడం నీకు ఆనందంగా ఉందా? అంటే నీకు వాజ్పేయి గారంటే తగదా? వాజ్పేయి గారిని నువ్వు గౌరవించడం లేదంటే దేశాన్ని నువ్వు అవమానించడమే. ఇది మేము గంటపదంగా చెబుతున్నాం. దీన్ని మేము ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారుల మీద కానీ మేము రాష్ట్ర నాయకత్వానికి మరియు ఇక్కడ ఉన్నటువంటి వారికి కూడా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా అక్కడ ఒక కూడలి ఏర్పాటు చేసేసి అక్కడ వాజ్పేయి సర్కిల్ అని ఏర్పాటు చేయాలి. ఇంతేకాకుండా వివిధ పార్టీల నాయకులు కావచ్చు, వివిధ అధికార యంత్రాంగం కావచ్చు, బీజేపీ పార్టీ అప్రతిహితంగా అభివృద్ధి చెందుతూ పోతుంది కడప జిల్లాలో, కడప నగరంలో. దీన్ని తట్టుకోలేనటువంటి వ్యక్తులు కొన్ని అవాకులు చవాకులు పేరుతో బీజేపీ ఎదుగుదలను అడ్డుకోవాలని కొంతమంది చూస్తున్నారు. దానిని మేము ఖచ్చితంగా ఖండిస్తాం. ఎవరెవరైతే దీనికి అడ్డుపడుతున్నారో, ఎవరెవరైతే దీన్ని ఆపాలని చూస్తున్నారో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను, మేము దీనిపై ఖచ్చితంగా రాష్ట్ర నాయకత్వానికి తెలియజేస్తాము. ఒక కూసే గాడిద వచ్చి మేసే గాడిని చెడగొట్టిందంట, అట్లుంది మా పరిస్థితి. అంటే ఇక్కడ అధికారులు వాజ్పేయి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఇబ్బంది పెడతారు, కూడలను డెవలప్ చేయడానికి ఇబ్బంది పడతారు. పార్టీ యొక్క కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అభివృద్ధిలో భాగస్వాములు చేయడానికి కానీ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలలో తొడుకొని పోయి అక్కడ పిలవడానికి కానీ ఇబ్బంది పడుతున్నారంటే ఇది ఏ విధంగా మనం తీసుకోవాలనేది మేము ఒకసారి తెలియజేస్తున్నాం. కూటమిలో భాగస్వామిగా ఉన్నాం మేము. ఇప్పుడే నిన్నటికి మొన్న భూపేశ్ సుబ్బరామరెడ్డి గారు జిల్లా అధ్యక్షులు అయినారు. ఆయనతో కూడా ఒకసారి మేము కూలంకుశంగా మాట్లాడి మా పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ అభివృద్ధిలో భాగస్వాములు చేస్తూ ఖచ్చితంగా అధికార యంత్రాంగం ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందో ప్రతి కార్యక్రమానికి మా యొక్క నాయకులను, మా యొక్క కార్యకర్తలను మరియు వివిధ నియోజకవర్గాల్లోని వాళ్ళ ఇన్ఛార్జీలు కావచ్చు, ఎమ్మెల్యేల ద్వారా మా నాయకులను కార్యకర్తలను అందరినీ పిలిచే విధంగా మేము జిల్లా అధ్యక్షుడి ద్వారా ఒకసారి వాళ్ళకందరికీ తెలియజేసేసి, ఇన్ఛార్జి మంత్రి గారు కూడా వస్తున్నారు, అందరినీ కూలంకుశంగా కూర్చునేసి దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకునే విధంగా మేము చేస్తామని చూస్తున్నాము. ల్యాండు, శాండు, మట్టి, లిక్కర్ మాఫియా మొత్తం యథేచ్ఛగా గత వైసీపీ ప్రభుత్వం నుంచి జరుగుతుంది.